సిఐటియు అనుబంధ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆర్జీవని ఏరియా బ్రాంచ్ కమిటీ సమావేశం సోమవారం సాయంత్రం గోదావరికళలో యూనియన్ కార్యాలయంలో జరిగింది. ఏరియా అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుండడం దుర్మార్గమని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తున్న హామీల అమలుపై దృష్టి సారించకపోతుండడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలోనైనా కార్మికుల సొంతటి పథకం అమలు, ఇన్కమ్ ట్యాక్స్ రీఎంబర్స్మెంట్, మారు పేర్ల సవరణ కోసం ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం దశల వారీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. ప్రధానంగా సింగరేణి ఎన్నికలలో అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు సింగరేణి కార్మికుల ఓట్ల కోసం ముసలి కన్నీరు కార్చిండ్రు. సిఐటి పెట్టిన మేనిఫెస్టోని అన్ని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు కార్మికుల ముందు అనౌన్స్మెంట్ చేసిండ్రు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ ఏఐటిసి, ఐఎన్టీసీ గెలిచి కూడా దాదాపు సంవత్సరం అయింది. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క డిమాండ్ కూడా కార్మికుల పక్షాన్ని ఇంతవరకు ఒప్పందం చేయలేదు, కనీసం మాట్లాడిన సందర్భం కూడా లేదు. అందుకే సిఐటిగా ఇప్పటివరకు వాళ్ళకి సంవత్సరం సమయం ఇచ్చినాం. ఇంకా సమయం పూర్తి అయిపోయింది. ఇవాటి కాంచెల్లి అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. అందుకే ఏఐటీసీకి కానీ ఐఎన్టీసీకి కానీ మేము రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ అసెంబ్లీ సమావేశాలలో సింగరేణి కార్మికుల సొంతింటి కళని నెరవేర్చడం కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి ఇలా ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యేల ద్వారా కోరుతా ఉన్నాం. అట్లాగే పెన్షన్, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, బినామీ పేర్లు కానీ, సింగిల్లో ప్రధానంగా క్యాడర్ స్కీమ్లు కానీ, ప్రధానంగా ఈ మధ్యకాలంలో జనరల్ మధ్యలకు ప్రమోషన్లు ఇచ్చి ఒక్కొక్కరికి 10 నుంచి 20,000 జీతం బేసిక్ కట్ చేసే సందర్భాలు ఉన్నాయి. గెలిచిన సంఘం ఏఐటిసి నోరు పెరపట్లేదు. ఇలా నివాస ప్రాంతాల్లో సమస్యలు అట్టే పెరిగిపోయినాయి. హాస్పిటల్ గురించి పట్టించుకునే మానవులు లేరు. స్కూళ్ళన్నింటినీ ఆధునీకరిస్తామని చెప్పి చైర్మన్ గారు చెప్పినా మిగతా ప్రాంతాల్లో కూడా మంచినీళ్ళ సౌకర్యం కోసం సిఐటి దాదాపు 2-3 సంవత్సరాల కాంచెల్లి ఎన్ని సూచించినా పనులన్నీ నత్తనడక నడుస్తున్నాయి. తాత్కాలికంగా ఎస్టీపీ కానీ ఫిల్టర్ బెడ్ నిర్మాణం జరుగుతున్నప్పటికీ అంత అనుకున్నంత స్పీడ్గా జరగట్లేదు. వాటిని త్వరితగతించాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా సిఐటి సొంత ఇంటికల నెరవేర్చడం కోసం, పెన్షన్, ఇన్కమ్ ట్యాక్స్, బినామీ పేర్ల కోసం ఈ రోజు కాంచెల్లి ఒక కార్యాచరణ తీసుకున్నాం. 9వ తారీఖు నుండి దాదాపు 19వ తారీఖు వరకు అన్ని మహిళల మీద సింగరేణి వ్యాప్తంగా సంతకాల సేకరణ చేయాలని చెప్పి నిర్ణయం చేసినాం. అట్లాగే 23 నుంచి 24 ఈ 2 రోజులు సింగరేణి వ్యాప్తంగా అన్ని మహిళల మీద మెమోరాండం చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అట్లాగే 25 నుంచి ముఖ్యమంత్రికి ఎప్పుడైనా సమయం ఇస్తే ఆ సమయానికి అనుకూలంగా మంత్రులకి, ముఖ్యమంత్రి గారికి స్వయంగా నాయకత్వంపై కలిసి కార్మికులు సంతకాలు చేసిన కాగితాలన్నీ ముఖ్యమంత్రి ముందు పెట్టి ఆ సమయాన్ని వివరించి సింగరేణి కార్మికుల పక్షాన రిప్రజెంట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి మెండ శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నరహరిరావు, జె గజేంద్ర, పి రాజేశ్వరచారి, ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, పి శ్రీనివాసరావు, దాసరి సురేష్, నంది నారాయణ, జంగపల్లి మల్లేష్, పి సమ్మయ్య, ఈ వెంకటేశ్వర్లు, ఈ సాగర్, పి శశికిరణ్, జి శివరామకృష్ణారెడ్డి, శ్రావణ్ కుమార్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.